వచ్చే యాసంగి నుంచే కొత్త విధానం శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాయం సర్వే గ్రౌండ్ ట్రూత్ వివరాలతో పెట్టుబడి సాయం ఇచ్చే యోజనలో సర్కారు వానాకాలం డేటానే ప్రామాణికం. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సర్వే వివరాలు రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో 20 లక్షల ఎకరాలు సాగు తేడా త్వరలోనే ప్రభుత్వానికి అగ్రికల్చర్ వర్సిటీ తుది నివేదిక. హైదరాబాద్ రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తోంది. రాబోయే యాసంగి సీజన్ నుంచి ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. వానాకాలం సీజన్లో జరిగిన సాగు వివరాలను ప్రాతిపదికగా తీసుకుని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తోంది. కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో 8 నుండి 12% సాగులో తేడా కనిపిస్తున్నట్లు తేలింది.